హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఈరోజు నా లైఫ్‌లో చాలా స్పెషల్ డే. యూట్యూబ్ నుండి నాకు అఫీషియల్‌గా మానిటైజేషన్ కంప్లీట్ అయింది అని నాకు ఇదిగోండి యాడ్‌సెన్స్ పిన్ అయితే వచ్చింది. నిజం చెప్పాలంటే ఈ మూమెంట్ కోసమే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను. దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు యూట్యూబ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ ఎలా మానిటైజేషన్ అయిందో మీకు చెప్తాను. నా మానిటైజేషన్ లాంగ్ వీడియోస్‌తో అంటే వాచ్ అవర్స్‌తో కంప్లీట్ అయింది. కొంతమందికి షార్ట్ వీడియోస్‌తో అవుతుంది. అంటే 1,00,00,000 వ్యూస్ 3 మంత్స్‌లో వస్తే కంప్లీట్ అవుతుంది. కానీ నాకైతే 4,000 వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్‌కి నా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ పెట్టిన వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే యూట్యూబ్ పెట్టిన వెంటనే మీకు డబ్బులేమి వచ్చేవు. మీరు దానికోసం చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. దాని మీద చాలా ఇన్వెస్ట్ అయితే చేయాలి. స్టార్టింగ్‌లో వీడియోస్ పెట్టగానే మిలియన్స్ వ్యూస్ వచ్చేవు. అలాగే సబ్‌స్క్రైబర్స్ కూడా రారు. దానికోసం మనం చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. దానికోసం కష్టపడాలి. అప్పుడే మనకొక రీచ్ అయితే వస్తుంది. అలాగే డైలీగా ఒక షార్ట్ వీడియో పెట్టాలి. వీక్లీ ఒక 2 ఆర్ 3 లాంగ్ వీడియోస్ అయితే పెట్టాలి. అప్పుడు మంచిగా రీచ్ ఉంటుంది. మీకు కావాలి అంటే ఇంకా మీకు టైం ఉంది అంటే ఎక్కువ వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు. మినిమమ్ అయితే రోజు 1 డైలీగా ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాలి. లాంగ్ వీడియో 3 టైమ్స్ పెడితే చాలు వీక్లీ. మీరు స్టార్ట్ చేసేటప్పుడు వ్యూస్ రాట్లేదు, సబ్‌స్క్రైబర్ రాట్లేదని యూట్యూబ్ ఛానెల్ ఆపేస్తే అది ఇంకా మళ్ళీ రీచ్ అవ్వదు. ఆ యూట్యూబ్ ఛానెల్ అలానే మూలకెళ్ళిపోతుంది. కాబట్టి డైలీగా దాని మీద ఇంత టైం అని కేటాయించి మంచిగా దాన్ని ఒక పొజిషన్‌కి తీసుకురావాలి. మీరు తీసుకొచ్చిన పొజిషన్ ఎలా ఉండాలంటే మీ సబ్‌స్క్రైబర్స్, మీ వ్యూవర్స్ మీ వీడియోస్ కోసం వెయిట్ చేయాలి. ఎప్పుడొస్తుందా వీడియో. అలాగే మీరు ఇంకా వీడియోస్ పెట్టకపోతే వీడియోస్ అప్‌లోడ్ చేయండి అనే రిక్వెస్ట్ రావాలి. అలా ఉండాలి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్‌లో నాకు కెమెరా ఎక్స్‌పీరియన్స్ లేదు. అలాగే నాకు ఎడిటింగ్ తెలీదు. వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో తెలీదు. నేను కూడా మెల్లమెల్లగా అన్నీ నేర్చుకునే స్టార్ట్ చేశాను. సో, మీరు కూడా యూట్యూబ్ పెట్టాలి అంటే మీరు కూడా మెల్లమెల్లగా ఒకటికొకటి నేర్చుకుంటూ అప్‌లోడ్ చేస్తూ ఉండాలి. స్టార్టింగ్‌లో ఎవ్వరికీ ఏం రాదు. నేర్చుకుంటేనే వస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యూట్యూబ్ అనేది ఒక బిగ్ ఎర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ అనైతే చెప్పగలను. సో, మీరు కూడా ఎర్న్ చేయాలంటే ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. మంచి వీడియోస్ వ్యూవర్స్‌కి ఏం కావాలో అది తెలుసుకొని అప్‌లోడ్ చేస్తూ మన ఛానల్ గ్రోత్ అయితే పెంచుకోవాలి. అలాగే మీ అందరికీ చాలా థాంక్స్. ఎందుకంటే నేను ఇక్కడున్నాను. నాకు ఈ గూగుల్ పిన్ వచ్చిందంటే దానికి రీజన్ మీరు మాత్రమే. మీరు చేసిన కమెంట్, మీరు చేసిన లైక్, మీరు నాకు చేసే సబ్‌స్క్రైబ్ దీనివల్లే నేనిక్కడున్నాను. నేనిది సాధించాను. సో, ఎవరైతే నన్ను సపోర్ట్ చేశారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే. మీరు గనుక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి ఉంటే, లేకుంటే స్టార్ట్ చేయాలి అనుకుంటే, స్టార్టింగ్‌లో వీడియోస్ పోస్ట్ చేసి నాకు వ్యూస్ రాట్లేదు, సబ్‌స్క్రైబర్స్ రాట్లేదు, మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి. ఒక్కరోజు ఖచ్చితంగా మీకు కూడా ఇలాగా సక్సెస్ అనేది వస్తుంది. మీ పక్కనున్న వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని డిమోటివేట్ చేస్తా ఉంటారు. మన వల్ల కాదిది అని చెప్పి. ఎప్పుడు ఆళ్ళ మాటలు, ఈళ్ళ మాటలు వినొద్దు. సక్సెస్ అనేది ఊరికే రాదు. దానికోసం మనం చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. ముఖ్యంగా ఈ సక్సెస్‌కి కారణమైతే మీరే. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఖచ్చితంగా ఇంకా బెటర్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తా ఉంటాను. అలాగే ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్‌లో బానే ఉంటుంది. మధ్యలో వ్యూస్ రావడానికి వాళ్ళవి వీళ్ళవి కాపీ చేస్తూ పెడుతూ ఉంటారు. అది ఎప్పటికీ మీ ఛానెల్ మానిటైజేషన్ అయితే అవ్వదు. అది కాపీ లేకుంటే స్ట్రైక్ అంటూ పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ ఓన్ కంటెంట్ అయితే ఇవ్వండి. ఎప్పటికైనా అది మానిటైజేషన్‌లో మీకు రిస్క్ అయితే ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ నుండి కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటంటే మన ఫేస్ చూపెట్టకుండా ఫోటో స్క్రోల్ చేస్తూ మన వాయిస్ ఇస్తే దాన్ని కూడా మానిటైజేషన్‌లోకి తీసుకుంటారు. కాబట్టి అలా కూడా చేసుకోండి. ఒక్కరిది వీడియోస్ మాత్రం కాపీ చేయొద్దు. కాపీ చేస్తే మీకు ఫైనల్‌గా అయితే మీకు మానిటైజేషన్ అవ్వదు. మీ కష్టమంతా వృధా అవుతుంది. దాన్ని గుర్తుపెట్టుకొని మీరు మీ వీడియోస్ అయితే చేసుకుంటా ఉండాలి. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారంటే ఒకరిది మనం కాపీ చేయకూడదు. అలాగే నా వీడియోస్, నా ఛానెల్ ఎలా మానిటైజేషన్ అయ్యింది, దాని ప్రాసెస్ అంతా ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను. అలాగే నా మానిటైజేషన్ పీరియడ్ నాకైతే దగ్గర 5 మంత్స్ అయితే పట్టింది మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి. నేను కూడా స్టార్టింగ్‌లో వీడియోస్ పెట్టేదాన్ని. తర్వాత ఆపేసాను. ఇది మన వల్ల కాదు. ఇంత ప్రాసెస్ ఉంది. 4,000 వాచ్ అవర్సా మనం చేయగలమని నాకు కూడా అనిపిచ్చి ఆపేసాను. కానీ మా ఇంట్లో వాళ్ళు, నా ఫ్యామిలీ
మా హస్బెండ్ నాకిచ్చిన సపోర్ట్, "నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు" అని చెప్పిన దానివల్ల నేను కంటిన్యూ చేశాను. నా యూట్యూబ్ కోసం వాళ్ళు నాకిచ్చిన సపోర్టే నేను ఇంతవరకు ఉన్నాను. అలాగే స్టార్టింగ్‌లో నా దగ్గర ఏ యాక్సెసరీస్ లేవు యూట్యూబ్ కోసం. అలా మా హస్బెండ్ నా కోసం ట్రైపాడ్, అలాగే యూట్యూబ్ కోసం ఐఫోన్ ఇలా ఒకటి ఒకటి తీసుకుంటా ఉన్నారు. దీనివల్ల నాకింకా ఇంట్రెస్టొచ్చింది. ఇంత ఇన్వెస్ట్ చేశాం కదా యూట్యూబ్ మీద. సో, మానిటైజేషన్ ఖచ్చితంగా సాధించాలి అని రోజు వీడియోస్ పెడుతూ ఉన్నాను. కంప్లీట్‌గా మానిటైజేషన్ అయితే అయిపోయింది. అది మీ వల్ల కూడా. మనం ఇంతవరకు ఉన్నాము అంటే అది మన వల్లే కాదు. మన బ్యాక్ వైపు ఉన్న సపోర్టర్స్ కూడా. అది ఫ్యామిలీ అవ్వచ్చు, ఈ ఇంట్లో ఉన్న మెంబర్స్ అవ్వచ్చు, అలాగే వ్యూవర్స్ మీలాగా కూడా అవ్వచ్చు. మీరు వీడియోస్ చేస్తున్నప్పుడు అంటే స్టార్టింగ్‌లో యూట్యూబ్ ఛానెల్ పెట్టి వీడియోస్ చేయాలి. మంచిగా అనుకుంటున్నప్పుడు మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి కమెంట్స్ వస్తా ఉంటాయి. బ్యాడ్ కమెంట్స్ వస్తాయి. అలాగే మంచి కమెంట్స్ కూడా వస్తాయి. మంచి తీసుకోండి. ఆ చెడుని పక్కన పడేయాలి. అప్పుడే మనం యూట్యూబ్‌ని ఇంతవరకు తీసుకురాగలం. వాళ్ళు పెట్టే కమెంట్స్‌కి నెగెటివ్ అయిపోయి, నేనింకా యూట్యూబ్ చేయను అనుకుంటే అవ్వదు. ఎందుకంటే మేము కూడా అంటే ఇంతవరకు వచ్చాం కాబట్టి అందరూ ఫేస్ చేస్తారు నెగటివిటీని. కాబట్టి ఆ నెగెటివ్ కమెంట్స్‌ని ఎప్పుడూ పట్టించుకోకూడదు. వాళ్ళొస్తారు, పోతారు. కాబట్టి మనం మంచిని తీసుకొని, ఆ చెడుని అలా పక్కన పెట్టేయాలంతే. అప్పుడే మన ఛానెల్‌కి మంచి గ్రోత్ అయితే ఉంటుంది. చాలా ఎక్కువ మాట్లాడేసాననుకుంటా. ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. మెయిన్ నేను వీడియో చేసిందే దీనికోసం. మీకు నేను చెప్పే మాటలు కొంచెం మోటివేట్ అవుతారేమో అని నేను కొంచెం ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఇది మీ ముందు ఓపెన్ చేయాలనే ఇప్పటి వరకు నా మానిటైజేషన్ పిన్ కూడా ఎంటర్ చేయలేదు. సో, ఓపెన్ చేస్తున్నా. నిజంగా చాలా థాంక్స్ మీ అందరికీ. నిజంగా నా మానిటైజేషన్ కంప్లీట్ అయిందంటే అది మీ వల్లనే. మీరు నాకిచ్చే వ్యూ, సబ్‌స్క్రైబర్, కమెంట్ వల్లనే ఇంతవరకు నేనొచ్చాను. అలాగే నా వీడియోస్ కోసం మీకు ఎలాంటి సజెషన్ కావాలన్నా నాకు కింద కమెంట్ చేయండి. నేను డెఫినెట్‌లీగా వీడియో అయితే చేస్తాను. చిన్నగా అంటే నేను కమెంట్‌లో మీకు చెప్తాను. కంప్లీట్‌గా నా మానిటైజేషన్ పిన్ అయితే వచ్చేసింది. ఇది మీ వల్లనే. అలాగే నేను తర్వాత వీడియోలో ఈ యూట్యూబ్ మానిటైజేషన్ పిన్ ఎలా ఎంటర్ చేయాలి? దీనికోసం మనం మన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి అని వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. మీ అందరికీ యూజ్ అవుతుంది. అలాగే కొత్తగా కంటెంట్ క్రియేట్ చేయాలనే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో, నేను ఖచ్చితంగా చేస్తాను. అలాగే దీన్ని ఎలా అయితే నేను నా వెరిఫికేషన్ పిన్ అప్లై చేశానో అది వీడియో పెడతాను. ఒకసారి చూడండి. మాటైతే చెప్పగలను. నా కష్టమైతే వేస్ట్ అవ్వలేదు. నేను పెట్టిన ఎఫర్ట్స్ నాకు ఈ రూపంలో తిరిగొచ్చింది. సో, ఇంతకన్నా ఇంకేం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ, నాకు మీ లైక్స్, మీ కమెంట్స్‌తో మోటివేట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.